ఇప్పుడు ఈ వీడియో చూసారా, దీనికి వచ్చిన వ్యూస్ అనేది తెలుసా? జస్ట్ 52,000 వ్యూస్ ఇన్ మ్యాటర్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 3 days. నేను ఎక్స్పెక్ట్ చేసింది 1 million మినిమం. ఎందుకంటే మనం 13 crore పాపులేషన్, అట్లీస్ట్ 1% ఆఫ్ దిస్ పాపులేషన్ ఇస్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్. సో కలెక్టివ్లీ అందరం షేర్ చేసుకుంటాం అండ్ ఈవెన్చువలీ రిప్రజెంటేషన్లోకి వెళ్తుంది. ఒక ఫోర్స్గా మనం నిలబడి కంపెల్ చేస్తాం అథారిటీస్కి, రేపటి నుంచి ఇలాంటి ఇల్లీగల్ లైట్స్ బంద్ అవుతాయని నేను హోప్తో ఒక వీడియో క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏ భజన లేదు, ఏ పెద్ద తోపు మాటలు లేవు, ఏవి కూడా కుల మతాల మాటలు లేవు. యునానిమస్లీ అందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ రిలీజియన్, కాస్ట్, క్రీడ్ వి బిలాంగ్ టు, అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని. సో ఇప్పుడు గ్రేట్ పవర్ మన చేతిలోకి ఏమొచ్చింది తెలుసా? ఈ టెక్నాలజీ మనం వాడుతుంది. దాని రెస్పాన్సిబిలిటీగా మనం చేస్తుంది ఏంటి తెలుసా? అవసరం లేని చెత్తంతా వైరల్ ఉంటుంది. మీరు ఓపెన్ చేసి చూడండి, ఇన్స్టాగ్రామ్ కానీ ఏ సోషల్ మీడియా కానీ ఓపెన్ చేసి చూడండి, ఎక్కడో ఎవడో ఏదో 10 ఆకులు పెట్టి బిర్యానీలు చేస్తున్నాడా, వైరల్. లేదా ఇంకెవరన్నా ఆడపిల్లలు డాన్స్ చేస్తున్నారా, చూసి చూడనట్టు ఉండే విధానంలో వైరల్. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ ఆన్ ద కాంటెంట్, ఐఎమ్ కంప్లైనింగ్ టు ద పీపుల్ హూ ఆర్ చూసింగ్ టు వ్యూ సచ్ కాంటెంట్స్. అండర్స్టాండ్ ద డిఫరెన్స్. నీకు పర్టైనింగ్ ప్రాబ్లమ్ ఇది ఎవ్రీడే లైఫ్లో, బట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సాల్వ్ ఇట్. ఎందుకో తెలుసా? నువ్వు యాక్సెప్ట్ చేసేసుకున్నావు. పార్ట్ ఆఫ్ ట్రబుల్. ఓకే, రోడ్ బాలా, పార్ట్ ఆఫ్ లైఫ్. స్కూల్ బాలా, పార్ట్ ఆఫ్ లైఫ్. పబ్లిక్ హాస్పిటల్స్ బాలా, పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు పెద్ద లైట్లు పెట్టి బండి నడుపుతున్నారా, పార్ట్ ఆఫ్ మై లైఫ్. దిస్ రిమైండ్స్ మీ, హిస్టరీలో అంట బ్రిటిషర్స్ మన మీద పాలన స్టార్ట్ చేసినప్పుడు 200 సంవత్సరాలు శాసనం చేశారు కదా. 100 సంవత్సరాలు కేవలం మనుషుల్ని కన్విన్స్ చేసే పట్టిందంట లీడర్స్కి. అరే బాబు, మనం రాజరికంలో లేవు, మనల్ని ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నారు, అనవసరంగా ఫైన్లు కడుతున్నాం. అలాగా మనకు అలవాటైపోయింది నార్మల్సీ. ఇట్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్. నాకేంటి అవసరం? ఫ్లయింగ్ విజిట్లో వస్తాను నేనే ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి ఒక వీడియో పెట్టి మీరిస్తున్న ఈ ఫాలోవర్స్ లిస్ట్ని వాడుకొని ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద థింగ్స్ వుడ్ చేంజ్ బికాస్ ఐ వాస్ ట్రైంగ్ టు గివ్ అ రిప్రజెంటేషన్ టు యూ. నాకేం చెప్పు, ప్రతి వారంకి ఒక మెసేజ్ వస్తుంది, ఒక కాల్ వస్తుంది, సరే యాడ్ చేయండి, ఈ ప్రోడక్ట్ అమ్మండి, ఇది చేయండి, ఈ పలానా ఇన్సూరెన్స్ గురించి మాట్లాడండి. మాట్లాడుతూ డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా నేను ఉండొచ్చు. బట్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నీ లైఫ్ మారాలి అంటే నువ్వు మారాలి. నీ లీడర్ మారితే సరిపోదు, నువ్వు మారితే నీ లీడర్ మారుతాడు. యువర్ చాయిసెస్ ఆర్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ పాలిటిక్స్. యువర్ చాయిసెస్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ కంట్రీ. ఎవడో వచ్చి మీరు వచ్చేసారు, మీరు తోపులైపోయారు, మీరు 4th largest ఎకానమీ, మిమ్మల్ని అడిగేవాడు లేడు, మిమ్మల్ని టచ్ చేసేవాడు లేడు అంటే వినడానికి బాగానే ఉంది. నువ్వు బతుకుతున్న డైలీ లైఫ్లో నీకు ఎన్ని చేంజెస్ తీసుకొస్తుందా అనేదే క్వశ్చన్ ఇక్కడ. ఇఫ్ అ ప్రాబ్లమ్ ఎగ్జిస్ట్ in the way the system and the country is functioning, you have to take it personally. చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు జనాలు. నాట్ ఒక మాట అన్నప్పుడు సర్రం కోపం వస్తుంది. ఏమైనా మీది ఏదైనా లేదు, శుభ్రత లేదు, ఇల్లు లేదు అంటే నువ్వెవడరా, ఎందుకు లేదు అనే ఇంట్రోస్పెక్షన్, క్రిటికల్ థింకింగ్ అనేది కావాలి. ఎందుకు లేదన్న దానికి నువ్వే ఆన్సర్స్ ఫైండ్ చేసుకో. మన పాపులేషన్ ఎక్కువ, మనకి ఇది ఎక్కువ, మనకు అంత. ఐ హోప్ యూ అండర్స్టూడ్. జై హింద్.